సరే, యుపరి వచ్చే గురు పూర్ణిమ గురించి మీరు తెలుసుకోవలసినవన్నీ చూద్దాం. ఏ ప్రత్యేకమైన రోజు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని నడిపించే మరియు వ్యక్తిగతంగా మరియు ఆధ్యాత్మికంగా మన పెరుగుదలకు సహాయపడే మన గురువులను, మన ఉపాధ్యాయులను గౌరవించడానికి అంకితం చేయబడింది. మరి యుకెని యూసిప్టేలో గురు పూర్ణిమ ఎప్పుడు? ఇది ఆషా మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఇది సాధారణంగా జూన్ మరియు జూలై మధ్య వస్తుంది. ఈ సంవత్సరం మీ క్యాలెండర్లలో జూలై 27వ తేదీని గుర్తు పెట్టుకోండి. ఆచారాల గురించి మాట్లాడుకుందాం. గురు పూర్ణిమ నాడు భక్తులు తమ రోజును త్వరగా ప్రారంభిస్తారు. వారు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తమ గురువులకు ప్రార్థనలు అందిస్తారు. కొంతమంది తమ భక్తిని చూపించడానికి ఉపవాసం కూడా ఉంటారు. ఇది భక్తి శ్రద్ధలతో నిండిన రోజు. చాలా మంది తమ గురువుల ఆశీర్వాదం కోసం ఆలయాలు మరియు ఆశ్రమాలను సందర్శిస్తారు. వారు పువ్వులు, పండ్లు మరియు ఇతర గౌరవ చిహ్నాలు బహుమతులుగా అందిస్తారు. గురువులను గౌరవించడానికి మరియు వారి ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేక పూజలు మరియు హోమాలు నిర్వహిస్తారు. రోజంతా భక్తి మరియు ఉజబొనీల కలయిక. సాయంత్రం గురువుల ప్రాముఖ్యత మరియు వారి బోధనలపై ఉపన్యాసాలను వినడానికి సమాజం తరచుగా సమావేశమవుతుంది. భక్తి పాటలు మరియు మంత్రాలు గాలిని నింపుతాయి, ప్రశాంతమైన మరియు ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇప్పుడు గురు పూర్ణిమ ఎందుకు అంత ముఖ్యమైనది? సంస్కృతంలో గురు అనే పదం గు అంటే చీకటి మరియు రు అంటే తొలగించడం అనే పదాలతో కూడి ఉంటుంది. కాబట్టి గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జికానం మరియు జికానం అనే వెలుగు వైపు మనల్ని నడిపించేవాడు. మన జీవితాల్లో గురువులు కీలక పాత్ర పోషిస్తారు. వారు మన గురించి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనకు నేర్పుతారు. మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడంలో సహాయం చేస్తారు మరియు మన ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని నడిపిస్తారు. గురు పూర్ణిమ నాడు మన గురువులకు వారి అమూల్యమైన మార్గదర్శకత్వం మరియు మద్దతు కోసం మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఇది వారి బోధనలను అనుసరించడానికి మరియు ఉద్దేశ్యం మరియు అర్థంతో నిండిన జీవితాన్ని గడపడానికి నిబద్ధతను పునరుద్ధరించుకునే సమయం కూడా. బ్రేక్ టైం గురు పాయింట్ 5. కాబట్టి మనం గురు పూర్ణిమ అథవా ఈషు చాంద్రి సమీపిస్తున్నప్పుడు మన గురువులను గుర్తుంచుకోవడానికి మరియు గౌరవించడానికి కొంత సమయం తీసుకుందాం. వారి బోధనలను మరియు అవి మన జీవితాలను ఎలా రూపొందించాయో ప్రతిబింబిద్దాం. మరియు ముఖ్యంగా వారు మనకు చూపించిన మార్గంలో నడవడానికి మన నిబద్ధతను పునరుద్ధరించుకుందాం. చూసేందుకు ధన్యవాదాలు. మరియు మీరు దీన్ని ఉపయోగకరంగా భావిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అందరికీ పవిత్రమైన గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ట్రెండంగ్ న్యూస్